ఒకసారి ఈ వీడియో చూడండి. వదిన స్నానం చెయ్యటానికి మరిదిని పిలుస్తుంది. కాని మరిది లోపల వీడియో రికార్డ్ చెయ్యటానికి ఫోన్ పెడతాడు. వినోద్ బయటికి రా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటుంది. వస్తున్నా వదినగారు, ఈరోజు నీ హాట్ బాడీని నగ్నం చూసి ఎంజాయ్ చేస్తాను బేబీ అనుకుంటాడు. నీకు లేట్ అవుతుందంటే వెళ్ళిపోతా అంటుంది. లేదు వదినా వచ్చేస్తున్నా అని డోర్ తీస్తాడు. వాటర్ సరిగా రావటం లేదు త్వరగా వెళ్ళు వదినా అంటే వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్లి స్నానం చేసేస్తుంది. తర్వాత రోజు అన్నయ్య ట్రిప్కి వెళ్తూ ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. రేయ్ వినోద్, నేను రావటానికి 2 రోజులు అవుతుంది. నువ్వు వదినని జాగ్రత్తగా చూసుకో అంటాడు. సరే అన్నయ్య అంటే అతను వెళ్ళిపోతాడు. తర్వాత వినోద్ వెళ్లి వదినని టచ్ చేస్తాడు. ఆమె షాక్ అయ్యి ఏం చేస్తున్నావ్ అంటుంది. అతను ఫోన్ బయటికి తీసి ఈ ఫోన్లో నువ్వు స్నానం చేస్తున్న వీడియో ఉంది. దీన్ని లీక్ చేయమంటావా అంటాడు. నువ్వు చేసేది చాలా తప్పు వినోద్ అని బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది ఊర్లలో రోడ్లు సరిగా ఉన్నాయో వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది ఊరులు మంచి రోడ్లతో ఉన్నాయో. అన్నయ్యకి తెలియకుండా వదినని అలా చేస్తాడు.